జానీ, ఏ జానీ, ఎక్కడ ఉన్నావు? ఎస్ సార్, చీఫ్ ఇంజనీర్ జానీ హాజర్. ఎంతసేపు అయింది, ఇంకా పని అవ్వలేదా? అన్ని స్క్రూలు చాలా బాగా టైట్ చేశాను. నేను టైట్ చేయటం వల్ల ఈ 4 టైర్లు ఒక ఫ్లైట్ లాగా వెళ్ళిపోతాయి. రే గాడిద, ఏమైంది? బ్రేక్ షూ ఎవరు, మీ నాన్న వచ్చి వేస్తాడా? మా బాబు పైకి పోయి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది పాపం. ఇప్పుడు ఎందుకు మా బాబు గురించి అడుగుతున్నారు? అరే బ్రేక్ షూని ఎవర్రా వేస్తారు, పిచ్చినా కొడక. సారీ సార్, నేను దీన్ని మర్చిపోయాను. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఈ గ్యారేజ్ ని లాక్ చేసి వెళ్లాల్సిందే. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నావు నువ్వు, నీకు ఒక్క పని కూడా తెలియలేదు. అదే టెన్షన్ అవ్వమాకండి సార్, ఇప్పుడే కిందకి వెళ్ళి మొత్తం టైట్ చేసి ఎలా వస్తాను చూడండి. పిచ్చి పనులు చేస్తూ ఉంటావు. చూడండి నా పని తిన ఎలా ముగించరా పనిని. అన్నా, ఏం కావాలి చెప్పండి. రహీమ్ అన్నా ఉన్నారా? ఇక్కడే ఉండండి, పంపిస్తాను. నా పేరే రహీం, మీకేం కావాలి? నన్ను కుకుంబాయ్ పంపించారు. ఓహో అవునా, తను నాకు ఫోన్ చేశాడు. చూడండి, నేనేమైనా చెప్తే తప్పుగా ఎత్తుకోకూడదు. పర్వాలేదు, చెప్పండి. సరిగ్గా చెప్పాలంటే తను నాకు చాలా సహాయం చేశాడు. ఆ అప్పుని ఎప్పుడూ తీర్చుకోలేను. చూడండి, మీకు ఇక్కడ ఒక పని ఉంది, వెనక ఒక రూమ్ ఉంది, అక్కడ మీరు ఎలాగైనా స్టే చేసుకోవచ్చు. కానీ అతనే నిన్ను ఇక్కడ పంపించాడు, అందువల్ల నేను మంచి పనే ఇవ్వాలి నీకు. అలాగైతే ఏం లేదు, నేను ఎప్పుడైనా చేస్తాను. సరే, అప్పుడైతే ఇబ్బంది లేదు. నువ్వు ఇప్పటికీ ఇక్కడ ఉన్న పనులు చూసుకో, తర్వాత నేను ఓనర్ గారి దగ్గర తీసుకెళ్తాను. సరే, అతను ఎవరు? అతను చాలా పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్, చాలా మంచి మనిషి. సరే సరే, తన్ని ఒకసారి వెళ్ళి చూసావంటే ఖచ్చితంగా పనిస్తాడు. సరే, నీ పేరేంటి? జీత్. జీత్, మంచి పేరుగా ఉంది కదా. రే జోనీ, ఏమైంది? ఇటువైపు రా. నువ్వు చెప్పండి సార్. వీడి పేరే జీత్. ఇతని గురించి నాకు తెలియదే. అనవసరంగా ఏమీ మాట్లాడుకో. బాబు వెళ్ళి బ్యాగ్ తీసుకురా. ఇటు చూడు, వాడు ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు. వాడిని నువ్వు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. మొత్తం నేను చూసుకుంటా, మీరు పోయి రండి సార్. ఏం పేరు? జితేష్. దా చాలా దూరం ప్రయాణం చేసి వచ్చుంటావు, బాగా రెస్ట్ తీసుకొని రెస్ట్ తీసుకో. రేపు ఉదయం నుంచే నువ్వు నా దగ్గరే పని నేర్చుకోవాలి, సరేనా? ఏం భయపడద్దు, నేను ఉన్నాను కదా. రేపు నుంచి నీకు స్క్రూలు అలాగా టైట్ చేయాలో నేను బాగా నేర్పిస్తాను, ఓకే? స్క్రూ కాదు, అవసరమైతే ఏదైనా టైట్ చేస్తాను. చాలా మంచిది, నువ్వు చాలా మంచోడివి. అదే వాడు దేని గురించి చెప్పెళ్తున్నాడు? ఓరి దేవుడా, దీని గురించి చెప్పెళ్ళాడా? Where is my little princess? Where is my little princess? ఇలా చూడు లిటిల్ ప్రిన్సెస్, బ్రేక్ఫాస్ట్ తిన్నావా? లేదు మామా, తానా ఇంకా స్టార్ట్ చేయలేదు. నమస్కారం ఓనర్ గారు. అరే అరే అరే, సలాం అలైకుం రహీం బాయ్. వాలేకుం అస్సలాం సార్. ఈ అబ్బాయి ఎవరు? వీడి కోసమే నేను ఇక్కడ వచ్చాను. ఇప్పుడు మా ఊరు నుంచి వచ్చాడు, చాలా మంచోడు. వీడికి అర్జెంటుగా ఇప్పుడు ఒక పని కావాలి. మీరు ఏదైనా ఒక పనిలో వీడిని పెడితే. వదినా, నా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ, నా కాలేజీకి టైం అవుతుంది. నా పేరు ప్రియా, మరి మీ పేరేంటి? అరే మీరా, సూపర్ మ్యాన్, మీరేంటి ఇక్కడ? ఏమంటున్నావు? ఇతను తెలుసా నీకు? తెలుసా అంటారేంటి? ఆ రోజు మీతో చెప్పా కదా బస్సులో డిష్యూమ్. అదెవరో కాదు, ఈ సూపర్ మ్యాన్ రౌడీల దగ్గర నుండి నన్ను కాపాడింది. అలాగా, అతను నువ్వేనా? ఇలా చూడు, నువ్వు ఇక్కడ రాకముందే నీ న్యూస్ ఇక్కడికి వచ్చేసింది. నువ్వు చాలా మంచివాడు అని నా కూతురు చెప్పేసింది, అందుకని నీకు నేను మంచి పనే ఇస్తాను. సరేనండి ఓనర్ గారు, వీడికి ఒక పని దొరికితే వీడి కుటుంబానికి మంచిది. సరే, నువ్వు బండి నడుపుతావా? సార్ వచ్చు. ఓ, నీకు పని వచ్చేసింది. అలాగైతే ప్రతిరోజు నా కూతురుని కాలేజ్ తీసుకెళ్ళు. అది కాకుండా నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తావు కదా, అందుకని ప్రియాకి నువ్వే బాడీ గార్డ్. ఐ యామ్ పింకీ. ఈ రోజు మీరు మా అత్త బాడీ గార్డ్ గా కాకుండా నా బాడీ గార్డ్ గా కూడా ఉండాలి. సరే పద, స్కూల్ కు వెళ్ళాలి, టైం అవుతుంది. రా రా చెప్తున్నానుగా. బాయ్ సూపర్ మ్యాన్. ఇప్పుడైనా మీ పేరేంటో చెప్తారా? జీత్.
పగిలింది. పగిలిందా? ఏం పగిలింది? స్క్రూ టైట్ చేయడం కుదరలేదు. స్క్రూ టైట్ మీరు నాకు టైట్ చేయగలరా? ఏం లూజ్ అయింది? ఏం టైట్ చేయాలి? నేను నా గురించి చెప్పలేదు. నా సైకిల్ బ్రేక్ కొంచెం లూజ్ అయింది, అది టైట్ చేయాలి. ఇక్కడ కార్లు టైట్ చేస్తాం, బైకులు టైట్ చేస్తాం, కానీ అది అయిపోయింది. మీకేం చేయాలో చెప్పండి, అన్ని టైట్ చేసేస్తాను. చెయ్యండి, స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా. పని అయిపోయింది. పని అయిపోయిందా? ఇంత త్వరగానా? నేను అన్ని పనులు చాలా వేగంగా చేసేస్తాను. ఓ, త్వరగానా? థ్యాంక్ యూ. సరే, నేను వెళ్ళనా? ఎక్కడికి? నేనిప్పుడు సిటీ కాలేజ్కి వెళ్తాను. అక్కడ నేను పనిచేస్తున్నాను. నీ పేరేంటి చెప్పు. ఇదేదో బాగుందే, త్వరగానే పేరు అడుగుతున్నా. నా పేరేంటో మీకు తెలుసా? నా పేరు చాందిని. ఏవైంది? స్క్రూ టైట్ అయిందా? నేను ఉన్నాను కదా, ఎందుకు మీరు కష్టపడతాం. టాటా. అయ్యో బాబోయ్, ఈరోజు ఎవరి ముఖం చూశాను? ఎన్నో రోజులుగా ఇలాంటి ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుడా, దీన్ని మాత్రం చెడగొట్టద్దు స్వామి, అంత సక్రమంగా జరగాలి. నువ్వే కాపాడాలి దేవుడా. వెళ్ళాలి. హే బేబీ డాల్, సూపర్ గా ఉన్నావే. ఒకే ఒక్క ముద్దు పెట్టు, ఒకే ఒక్కటి. ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది. ఈ ఎదవల వల్లే అమ్మాయిలు ఇటువైపే రావట్లేదు. వీళ్ళని ఎవరు ఏమన్నారా? వీళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. కోటీశ్వర్ల వారసులు వీళ్ళు. వీళ్ళ అమ్మ నాన్న పోలీసులు సహవాసం చేస్తూ ఉంటారు. వీళ్ళతో ఎవరైనా పెట్టుకున్నారంటే వాళ్ళే జైలుకి వెళ్తారు. హాయ్ ప్రియా. హాయ్. మీ అమ్మగారికి ఎలా ఉంది ఇప్పుడు? అమ్మకి పర్వాలేదు. సరే, డాక్టర్లు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు. నీకు తెలుసా, ఆలోచిస్తేనే నాకు చాలా టెన్షన్గా ఉంది. అమ్మ నేను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం కదా. ఎవరితను? నీ బాయ్ ఫ్రెండా? కాదు, నాకు ఏ బాయ్ ఫ్రెండు లేడు. తను నా బాడీ గార్డ్. బాడీ గార్డ్? ఏం చెప్తున్నావు? ఇంత అందమైన అబ్బాయి నీకు బాడీ గార్డా? ఓహ్, సో హ్యాండ్సమ్. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ హీరో నీ లైఫ్ హీరో అవ్వకూడదు, సరేనా? చాలా ఎక్కువ మాట్లాడేశావు. అయ్యో, క్లాస్కి వెళ్దాం పదా. ఓకేనమ్మా, సారీ. ఎందుకు కోపడుతున్నావు? జీత్, కార్ పార్క్ చేయండి, నేను క్లాస్ అయ్యాక వస్తాను. పదా. అనవసరంగా వాగుతూనే ఉంటావు.